ఇది టర్టిల్ వైన్ అంటామండి మనం దీన్ని. హ్యాంగింగ్కి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎంత అందంగా ఉందో చూసారా. ఇదేమో మనకి క్రీపింగ్ ఇంచ్ ప్లాంట్ అంటారు. సో దీన్ని కూడా సింపుల్గా మాట్లాడేది ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్లో దీన్ని కూడా టర్టిల్ వైనే అంటారు. ఇదేమో బ్లాక్ ఉంటుంది, ఇవేమో గ్రీన్ ఉంటాయి అనమాట. సో ఇదేమో గ్రీన్ టర్టిల్ ప్లాంట్, ఇదేమో బ్లాక్ టర్టిల్ ప్లాంట్. కమర్షియల్గా అందరూ మాట్లాడేది సింపుల్గా అలా మాట్లాడతారు, బట్ దీన్ని యాక్చువల్గా క్రీపింగ్ ఇంచ్ ప్లాంట్ అంటారు అనమాట. సో ఎంత బాగా ఉన్నాయి చూసారా. సో ఇదంతా కూడా మన ఇళ్లలో మనం ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. చాలా బాగా హ్యాంగింగ్ అవుతుంది మనకి, ఆ ఇంటికి చాలా డెకరేటివ్గా చాలా బాగా కనపడుతుంది అనమాట ఇది. సో మేము కుండీల్లో మేము వేరే మొక్కల్లో పడి ఆటోమేటిక్గా అదే అలాగే పెరిగిపోయినాయి అనమాట. చూడండి ఎంతగా ఉన్నాయి అసలు, ఫారెస్ట్ లాగా. సో ఈరోజు మనం దీని గురించి వీడియో చూసేద్దామండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. సో ఇప్పటివరకు మీరు చూశారు కదండి, క్రీపింగ్ ఇంచ్ ప్లాంట్ కానీ టర్టిల్ వైన్ కానీ ఎంత అందంగా ఉన్నాయో. సో ఇవన్నీ కూడా మనకి చాలా అందంగా ఉంటాయండి. మన గార్డెన్ని డెకరేట్ చేసుకోవడానికి కానీ, లేదంటే మన ఇంటి ముందు పేషో కానీ, లేదంటే ఫ్రంట్ ఎంట్రన్స్లో కానీ, హ్యాంగింగ్ బాస్కెట్స్లో కానీ, ఇట్లా మీరు చాలా విధాలుగా ఈ ప్లాంట్స్ని గ్రో చేసుకోవచ్చు అనమాట. వీటిని హార్డీ ప్లాంట్స్ అంటారు. అంటే ఏ విధంగా అయినా సరే పెరిగేస్తాయి అనమాట. ఇవి అంత మొండి జాతి అని చెప్పొచ్చు అనమాట. హార్డీ అంటే మొండి జాతి అనమాట. ఆల్మోస్ట్ చెప్పాలంటే చాలా బాగా పెరుగుతాయి. దీనికి పెద్దగా మనకి కేర్ కూడా పెద్ద అవసరం లేదండి. సో ఈరోజు మనం దీని గురించి మొత్తం మాట్లాడే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. సో ఈ టర్టిల్ వైన్ కానీ, ఈ క్రీపింగ్ ఇంచ్ ప్లాంట్ కానీ, టర్టిల్ వైన్ అంటే ఇట్లా గ్రీన్ కలర్ ఉంటుందండి. చూసారు కదా ఎంత బాగుందో ఈ టర్టిల్ వైన్. సో ఇట్లా హ్యాంగింగ్ అయిపోతుంది అనమాట. చాలా అందంగా ఉంటుంది అనమాట ఇది. సో దీన్ని చిన్న చిన్న ముక్క కట్ చేసి పెడితే మీరు మళ్ళీ మీకు గ్రో చేసుకుంటూనే ఉండొచ్చు అనమాట. అలాగే క్రీపింగ్ ఇంచ్ ప్లాంట్ అంటే మనకి ఏమవుతుందంటే ఇట్లాగా బ్లాక్ కలర్లో వస్తుంది అనమాట. కొంచెం గ్రీనిష్ బ్లాక్ కనపడుతుంది అనమాట. ఇది క్రీపింగ్ ఇంచ్ ప్లాంట్. రెండు కూడా టర్టిల్ వైనే అంటారు. యాక్చువల్ చెప్పాలంటే ఏంటంటే ఈజీగా మనం కమర్షియల్గా మాట్లాడుకోవాలనుకుంటే రెండు కూడా టర్టిల్ వైన్స్. ఇదేమో గ్రీన్ టర్టిల్ వైన్, ఇదేమో బ్లాక్ టర్టిల్ వైన్. సింపుల్గా చెప్పాలంటే అంతే అనమాట. సో ఈ టర్టిల్ వైన్లు మీరు ఎవరికైనా కావాలనుకుంటే, సో దీని ఒక 3 కటింగ్స్, దీని ఒక 3 కటింగ్స్ నేను పోస్ట్లో పంపిస్తానండి. మీ అందరికి కూడా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు 100 రూపీస్ పే చేయండి. కింద స్క్రోల్ అవుతుంది చూడండి, మీకు ఆ యూపీఐ ఐడికి మీరు పే చేయొచ్చు. సో ఆ యూపీఐ ఐడికి మీరు ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంటే కింద డిస్క్రిప్షన్లో నేను బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను, దానికి కూడా మీరు పే చేయొచ్చు. పే చేసి కింద స్క్రోల్ అయ్యే మీకు జీమెయిల్ ఐడి ఉంది మాది, ఈమెయిల్ ఐడి, లేదా నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అకౌంట్లు ఉన్నాయి. అక్కడి నుంచైనా మీరు మెసేజ్ చేయొచ్చు నాకు. అడ్రస్లు కానీ, అలాగే మీ పే చేసిన స్క్రీన్ షాట్స్ కానీ మాకు షేర్ చేస్తే సో మీకు ఇవన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుందండి. దీంతోపాటు నేను మీకు కొన్ని కాంప్లిమెంటరీ బాడే చిల్లీస్, చెరీ పెప్పర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, సీడ్స్. అవి కూడా మీకు దీంతో పాటు కొన్ని పంపించేస్తాను అనమాట. సో మీకు ఎవరికైనా కావాలంటే మీరు ఇమీడియట్గా మీరు పేమెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ 150 మెంబర్స్ వరకు ఉంటారో 150 మెంబర్స్ వరకు నేను షేర్ చేయగలుగుతాను అనమాట ఉన్నదాన్ని ఇప్పుడు నేను. సో వాళ్ళందరూ కూడా నేను పంపించగలుగుతాను. సో ఇప్పుడు ఇది మనం ఈ టర్టిల్ వైన్కి మనకు పెద్దగా కేరు ఎక్కువ అవసరం ఉండదండి. సో ఇది చాలా ఈజీగా పెరిగే మొక్క, మనకి ఏ నేలలోనే పెరిగే మొక్క చెప్పాలంటే. సో దీనికి ఇంకొకటి ఏంటంటే మనకి లైటింగ్ గురించి, ఇది ఇండోర్ ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చు మీరు, బట్ సౌత్ ఫేసింగ్ ఎక్కడైనా మీరు పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం మీకు లైటింగ్ షేడ్ అది వస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మీరు తీసుకెళ్ళి దీనికి కాసేపు ఎండలో ఒక 1 అవర్ అట్లా, హాఫ్ అన్ అవర్ అన్నా అట్లీస్ట్ మీరు ఎండలో పెడతా ఉండాలి. ఇది ఇంపార్టెంట్ చాలా. అలాగే మీరు ఇంట్లో పెట్టేస్తే మొత్తం దీనికి ఎండ తగలకుండా, మీకు లైటింగ్ తగలకుండా పెట్టేస్తే కొన్నాళ్ళకి మీకు ఇది ప్లాంట్ డై అయిపోతుంది, చనిపోద్ది అనమాట. సో గ్రోత్ ఉండదు అనమాట మీకు. సో గ్రోత్ ఉండాలంటే మంచి ఎండ కావాలి, సరిపడే ఎండ ఉంటే సరిపోతుంది. అలాగని ఫుల్ సన్లైట్లో కూడా పెట్టొద్దు. ఫుల్ సన్లైట్ ఉంటే కూడా మొక్క కొంచెం స్ట్రైవ్ అవుతుంది, సరిగా పెరగదు అనమాట. ఒకసారి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే దీనికి వాటర్ కంటెంట్, వాటర్ అన్నది దీనికి పెద్దగా ఎక్కువ వాటర్ రిక్వైర్మెంట్ ఉండదండి. ఇది మనం ఇప్పుడు ఈ కుండీలో పెంచుతున్నప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్గా 3 నుంచి 5 రోజుల మధ్యలో ఒక్కొక్కసారి కొంచెం కొంచెం పోస్తూ ఉండాలి. ఈవెన్ 1 వీక్ ఒకసారి పోసినా కూడా ప్లాంట్లు తట్టుకుంటే బాగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దానికి లైట్గా సాయిల్ డ్యాంప్నెస్ ఉంటే చాలా అనమాట, అందుకని ఎక్కువ అవసరం లేదు. అలాగే ఇంకా దీనికి పెస్ట్ల గురించి వస్తే పెద్దగా వీటికి పెస్ట్లు ఏమీ ఉండవండి దీనికి. అంటే ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, దీనికి ఏదైనా మనకి మిగిలిన ఆకుకూరలకి, చెట్లకి, కూరగాయలకు వచ్చినట్టుగా రకరకాలుగా అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ దీనికి ఏమీ రావు. అన్నిటికీ రెసిస్టెంట్, ఇది చాలా బాగుంటుంది అనమాట. మళ్ళీ కూడా దీనికి స్పైడర్ మైట్స్ అన్నది ఒకటి ఎప్పుడైనా ఎఫెక్ట్ అవుతూ ఉండొచ్చు. అందుకని ఏం చేయాలంటే దీన్ని మీరు అప్పుడప్పుడు మొక్కల మీద కూడా స్ప్రే చేసేస్తే వాటరు మార్నింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్ టైంలో స్ప్రే చేయాలి, ఎండ రాకముందు స్ప్రే చేయాలి. సో వాటర్ స్ప్రే చేసేస్తే ఏమవుతుందంటే ఎక్కడైనా ఆ ఎగ్స్
టిక్స్ కూడా ఏమైనా ఉంటే కూడా మనకి వెళ్ళిపోతాయి అనమాట, స్పైడర్ మైట్స్. సో స్పైడర్ మైట్స్ కూడా ఎక్కువ గ్రో లేకుండా ఉంటుంది అనమాట. అదొక్కటే మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది వీటిలో, అందుకని ఎక్కువే ఉండదు. సో చాలా ఈజీగా పెరిగిపోతాయి మీకు కూడా. సో మీకు ఇప్పుడు మేము పంపించబోయే ఈ టర్టిల్ వైన్ కటింగ్స్ కూడా మీరు ఏదైనా ఒక 2-3 పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా మీకు గ్రోత్ వచ్చేస్తుందండి. అవి ఒక 15 రోజుల్లో నాటుకుంటే బ్రహ్మాండంగా మీకు వచ్చేస్తాయి. మంచి డెకరేటివ్గా మీరే డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా మీ ఇంట్లో ఎన్ని కావాలంటే అన్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది అనమాట. మీరందరూ కూడా ఇది పెంచుకోండి. దీన్ని ఒకసారి మనం ఇప్పుడు ఎలా ప్లాంటింగ్ చేయాలన్నది కూడా మనం చూసేద్దాం. దీన్ని కుండీలో పెట్టుకోవాలంటే బేసిక్గా మనకు కావాల్సిన ఏంటంటే ఇది ఒక పార్ట్ మనం కోకోపీట్ తీసుకుందాము. అలాగే ఒక పార్ట్ వచ్చి మనం మంచి కంపోస్ట్, మన ఇంట్లో తయారైన కంపోస్ట్ ఏదైనా ఉంటే ఆ కంపోస్ట్ తీసుకోవచ్చు. ఇట్లా మంచిగా బాగుండాలన్నమాట. ఇట్లా చూడండి ఎంత బాగుందో కంపోస్ట్. సో ఇట్లా కంపోస్ట్ తీసుకోవచ్చు. అట్లానే ఒక సగమేమో ఎర్రమట్టి అండి. సో మంచి ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టి తీసుకోవచ్చు, ఒక సగం ఎర్రమట్టి తీసుకుంటే. అలాగే ఇంకో సగమేమో మనం ఇలాగ ఆవు పేడ బాగా మాగిన ఎరువు ఉంటుంది అనమాట. మాగిన ఎరువు తీసుకుంటే చాలా బాగా ఉంటుంది అనమాట. మాగిన ఎరువు అయితే మనకి మంచి బలాన్ని చెట్టు కూడా లాంగ్ రన్లో మనకి బలం ఫీడింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. అలాగే కొంచెం వేపపిండి అండి. సరే ఇది వేపపిండి అనమాట. సో ఈ వేపపిండి కూడా కొంచెం కలుపుదాం మనం వీటికి. ఈ 3 కలిపేసేసి మనం కుండీలో వేసేద్దాం వీటిని. ఇవన్నీ ఇందులో వేసేసుకుందామండి. మనం ఇందులో కలిపేద్దాం. మనం ఒక పార్ట్ కోకోపీట్ వేసాను, అలాగే కంపోస్ట్, తర్వాత ఇట్లా బాగా మాగిన ఎరువు, ఆవు పేడ ఎరువు, తర్వాత ఎర్రమట్టి, ఈ 3 వేసేసాను. దీంట్లో నేను ఒక గుప్పుడు కలిపేస్తాను అనమాట. ఏంటిది? వేపపిండి. సో దీన్ని బాగా కలిపేసుకుందాం మనం. సో ఇట్లా మనం 2 కుండీలు తీసుకున్నానండి. వీటికి ఏంటంటే చాలా ఎక్కువ హోల్స్ ఉంటాయి కదా, అందుకని ఏం చేయాలంటే మనం కింద ఒక అట్ట మొక్క వేసేసుకోవచ్చు ఇట్లా. లేదా ఏదైనా కొబ్బరి ముక్కలు తీసేసిన తర్వాత కొబ్బరి చెక్కలు మిగిలిపోతాయి కదా, దాన్ని కూడా పగలగొట్టి వేసుకోవచ్చు, పెంకులు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. సో ఇలా నేను అట్లా వేసేసాను ఇందులో. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ మట్టి వేసేద్దామండి ఇందులో మనం. సో కొబ్బరి పీస్ ఎప్పుడు కూడా మనకి వాటర్ బాగా రిటెన్షన్ అవుతుంది. అందుకని ఏంటంటే మనం నీళ్ళు ఎక్కువ పోయకూడదు. సో నీళ్ళు ఎక్కువ పోస్తే మొక్క రూట్ రాట్ వచ్చేసి చనిపోతాయి అన్నమాట మొక్కలు. సో ఇంతేనండి. ఇప్పుడు మనం దీంట్లో పెట్టేద్దామండి. మొక్కలు పెట్టుకోవాలనుకుంటే ఈ టర్టిల్ వైన్ని ఎక్కడైనా సరే తెంపుకోవచ్చు అండి. ఇట్లా తెంపేసుకుని మనం ఊరికనే జస్ట్ 2-3 రెబ్బలు ఇట్లా తెంపేసుకుంటే దీన్ని మనం పెట్టేసుకోవచ్చు అనమాట. మొక్కల కుండీల్లో ఈజీగా పెరిగిపోతాయి అనమాట. సో ఇట్లా చూసారు, ఇది ప్రతి చోట మనకి ప్రతి కణుపులోనూ మీకు వేళ్ళు రావడానికి రెడీగా ఉంటాయి అనమాట అవి. సో ఎప్పుడైతే మనకి తెంపి మనం పెట్టేస్తాం మట్లు వెంటనే వేళ్ళు వచ్చేస్తే ఈజీగా అతుక్కుపోద్ది అనమాట ఇది. అలాగే ఇదేమో మనకి గ్రీన్ టర్టిల్ ఇప్పుడు తెంపేశాం కదా, అట్లానే పక్కనే ఉంది కదా ఇది బ్లాక్ టర్టిల్. సో క్రీపింగ్ ఇంచ్ ప్లాంట్ అని కూడా అంటారు అన్నాను కదా దీన్ని నేను. సో దీనికి కూడా చూడండి అని ఏళ్ళు ఎక్కడ పెడితే అక్కడ మీకు ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట ప్రతి జాయింట్లోనూ. సో మనకి తమలపాకు మొక్క కూడా అంతే కదా, మనకి ఎక్కడ పెడితే అక్కడ జాయింట్లో కనపడతా ఉంటుంది. సో దీన్ని కూడా ఇవన్నీ సక్లెంట్ ప్లాంట్స్ అంటారు వాటిని బేసిక్గా ఇవి. సో ఇవి కూడా మనం కొన్ని పెట్టేద్దాము కుండీల్లో. సో వీటిని మనం సింపుల్గా ఇలా పెట్టేయచ్చండి. డైరెక్ట్గా ఇట్లా మట్టిలో జస్ట్ ఇట్లా పైన పెట్టేయచ్చు అనమాట. చాలా ఈజీ అండి ఇది, ఎంత పెద్ద స్పెషల్ టెక్నిక్ ఏం లేదు ఇందులో. ఇట్లా పెట్టేసేసి దీనిపైన కొంచెం మనం మట్టి వేసేద్దాం, అంతే, ఏం లేదు, సింపుల్. ఈ మిక్సర్ మనం ఏదైతే వేసాం అది. సో దాంట్లో ఏంటంటే మనకి వేలు వచ్చేసి ఆటోమేటిక్గా మొక్క గ్రోత్ వచ్చేస్తుంది మీకు. సైడ్ నుంచి అన్నీ కూడా ఇంకా పెరగడం మొదలవుతుంది, పైనుంచి కూడా వచ్చేస్తాయి మీకు. ఇదేమో మనం గ్రీన్ టర్టిల్ వైన్ పెట్టేస్తాం. ఇప్పుడేమో దీనిపైన ఈ బ్లాక్ టర్టిల్ వైన్ కూడా పెట్టేస్తాం. ఇది కొంచెం పైన తీసేస్తున్నాను ఎందుకంటే మనం మళ్ళీ మట్టి వేయాలి కదా. సో ఇవి పెట్టేశాక మళ్ళీ మట్టి వేసేద్దాం. సో మీరు ఎవరికైనా కావాలంటే ఇమ్మీడియట్గా మీరు పేమెంట్ చేసి మా డీటెయిల్స్ షేర్ చేస్తే ఫస్ట్ 150 మందికే అందుబాటులో ఉంటాయండి అవి. సో వాళ్ళకి దొరుకుతాయి అన్నమాట. సో ఎవరు ముందు వస్తే వాళ్ళకి అన్నట్టుగా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద ఇచ్చేస్తాము. సో 150 మంది కన్నా ఎక్కువ పే చేస్తే ఏంటి అన్న క్వశ్చన్ కూడా వస్తుంది కదా. సో ఆటోమేటిక్గా చూస్తానండి పాసిబిలిటీ చూసి ఒకవేళ మా దగ్గర లేకపోతే అవైలబిలిటీ లేకపోతే వాళ్ళకి రిఫండ్ చేసేస్తాము. సో మీరందరూ ఆల్రెడీ గార్డెన్ మన ఛానల్ చాలా నమ్మి ఎంతోమంది పేమెంట్లు చేసి మన దగ్గర సీట్లు తీసుకున్నారు. సో జెన్యూనిటీగా మన దగ్గర ఏమి ప్రాబ్లం లేదు మీకు. మీ డబ్బులకి 100% భరోసా మన దగ్గర. సో ఇది అయిపోయిందండి. దీన్ని మనం లైట్గా కొంచెం వాటర్ చల్లేద్దాం. సో ఇది మనకు వారం రోజుల లోపల మనం నాటుకుంటాయండి. చాలా ఫాస్ట్గా నాటుకుంటాయి అనమాట ఇవి. చాలా ఈజీగా గ్రోత్ వచ్చేస్తుంది అనమాట మనకి వీటికి. ఫ్రెండ్స్ అందరూ చూశారు కదా ఇప్పటివరకు మనం వీటి రెండింటిని ఎట్లా నాటుకున్నాం మనం. ఈ టర్టిల్ వైన్ గ్రీన్, టర్టిల్ వైన్ బ్లాక్ కూడా. అలాగే దీనికి కేర్ గురించి కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. పెద్దగా దీనికి ఎక్కువ కేర్ అక్కర్లేదు. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి ఓవర్ వాటరింగ్ ఉండకూడదు. 2 ఏంటంటే లైటింగ్ సఫిషియెంట్ లైటింగ్ ఉండాలి దీనికి. మన ఇండోర్లో పెట్టుకున్నా కూడా ఏ విండో దగ్గర ఎక్కడైనా మనం పెట్టి లైటింగ్ అందుబాటులో ఉండాలి. అలాగే అట్లీస్ట్ 2-3 డేస్కి ఒకసారైనా మనం కొంచెం సన్లైట్లో పెట్టి తీస్తూ ఉండాలి. సో ఇదండి. ఈ విధంగా మీరు కూడా ఈ టర్టిల్ వైన్ని మీ ఇంట్లో పెంచుకోవచ్చు. 2 రకాల టర్టిల్ వైన్స్ ఉన్నాయి. సో ఒకసారి మనకి ఏదైనా కొన్ని తెగిపోయినా మళ్ళీ తీసి మళ్ళీ ఇంకో చోట పెట్టేసుకుని మనకు రీగ్రో చేసుకుంటూనే ఉండొచ్చు అనమాట. వెరీ హార్డీ ప్లాంట్ అంటారు దీన్ని, అంటే మొండి జాతి మొక్క.
సో మీలో ఎవరికైనా సరే ఈ మొక్కలు కావాలనుకున్న వాళ్ళు సో దీని ఒక 3 కటింగ్స్ ఇస్తాను నేను. అలాగే బ్లాక్ కూడా 3 కటింగ్స్ పంపిస్తాను. అట్లాగే మన చెర్రీ పేపర్, తర్వాత బాడే పేపర్, వీటిలోంచి కూడా కొన్ని సీడ్స్ మీకు పంపిస్తాను. సో ఇవన్నీ కలిపేసి నేను ఒక ప్యాకెట్ చేసి పంపించేస్తాను మీకు డైరెక్ట్గా. సో ఇవన్నీ కూడా నేను టిష్యూ పేపర్లో ప్యాక్ చేసి పంపిస్తాను కాబట్టి మీకు ఒక 2 డేస్ అయినా కూడా ఏం ప్రాబ్లం అవుతుందండి మీకు రావడానికి పోస్ట్. సో ఈజీగా మీకు సేఫ్గా మీ ఇంటికి వచ్చేస్తాయి. సో వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయడం మరొకటి వీడియోని. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయండి. సో వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.